మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొత్తం కూడా మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేసి గెలుపు ఓటములు చవిసిన తర్వాత మొత్తం కూడా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నుకున్న తర్వాత మొత్తం పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు కొంత అనాలిసిస్ చేసుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆప్కీ బార్ 50 పార్ అని చెప్పేసి ఎమ్మెల్యే నినాదంతో ప్రచారంలోకి వెళ్ళినప్పటికీ కనీసం 35 సీట్లన్నా సాధించుకుంటాం అన్నప్పటికీ కూడా 28 స్థానాలకే పరిమితం కావడం, అదేవిధంగా రెబల్స్ చేసిన ఇండిపెండెంట్లు కూడా మళ్ళీ పార్టీలోకి రావడంతో మొత్తం కూడా సరైన బలంతో మొత్తం మేయర్ డిప్యూటీ మేయర్ని దక్కించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చాలా మటుకు అన్ని డివిజన్లలో కూడా కొంత హోరాహోరీగా జరిగిన పరిణామాల్లో కూడా కొంత సీనియర్ నాయకులను కూడా ఓడగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది అయినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. అదేవిధంగా కొంత వితింది పార్టీలో కూడా ఒకరికి ఒకరు ఓడగొట్టుకోవడానికి ప్రయత్నం చేసిరని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి 21వ డివిజన్ శ్రీనివాస్ కాలనీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన టీఎన్జిఓ మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారి కానీ డీసీసీ గారి కానీ నేను చెప్పేది ఏంటంటే ఎదుటి వాళ్ళ లోపాలను ఎత్తి చూపేదానికంటే వాళ్ళ లోపల తప్పులు కానీ మనమేం తప్పు చేస్తున్నాం అనేది చూసుకుంటేనే ఆత్మపరిశీలన, మనమేం తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకుంటేనే కానీ పార్టీ బాగుపడుతుంది, మనం కూడా బాగుపడతాం, మనం కూడా విజయాల బాటలో పయనించే అవకాశం ఉంటుంది నా అభిప్రాయం ప్రకారం. అది కొంత జరిగిండొచ్చు. ఓపెన్గా చెప్పాలంటే ఒక నాయకుడే లోకల్గా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేటటువంటి నాయకులు ఈ 3 సీట్లు నాకు ఇస్తే నేను గెలిపించుకొస్తాను, 3 ఇస్తే 3 పోయినాయి. ఇంకో నాయకుడు పెద్ద నాయకుడు 2 కావాలి ఖచ్చితంగా నాకు అన్నాడు, ఆ 2 ఇస్తే ఆ 2 పోయినాయి. ఇంకొక మంత్రి గారు అది ఓడిపోయినా పర్లేదు మాకు ఇవ్వాలన్నాడు, అది కూడా పోయింది. ఈ రకంగా పార్టీ కోసం పనిచేసినోడు ఓడిపోయినా సరే పార్టీ కోసం పనిచేసినోనికి ఇవ్వాలనేటువంటి పార్టీ నిర్ణయం వల్ల అది ఒకటి పోయింది. ఇక మమ్మల్ని అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మమ్మల్ని వ్యతిరేకంగా మా మీద బూత్ మాటలు మాట్లాడినా కూడా వాడి లాయల్టీకి నచ్చి అటువంటి వాళ్ళు మన పార్టీలో ఉండాలని ఇచ్చిన టికెట్లు. ఇట్లా నేను కూడా 21వ డివిజన్ కూడా నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. ఇక్కడ నేను అతి విశ్వాసంతో కోల్పోయినానని చెప్తున్నాను. అంటే ఒక సమన్వయ లోపం వల్ల 21వ డివిజన్ కోల్పోయినామని నేను చెప్తా ఉన్నాను. ఎవరైనా కూడా మొట్టమొదలు మన దగ్గర జరిగినటువంటి లోపాలను సమీక్ష చేసుకోవాలి, ఆ తర్వాతనే ఎదుటి వాళ్ళ మీద అభాండాలు వేయాలి. నేనైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా 21 డివిజన్ కాంగ్రెస్ పార్టీకి రాకుండా పోవడం వల్ల నేను చేసిన పొరపాట్లే సమన్వయ లోపం అని చెప్తున్నాను. కానీ ప్రధానంగా ఏదైతే రాజేందర్ రెడ్డి కాదని ఒక బీసీ నాయకునికి ఎంఎస్ఆర్ సంబంధించిన అంచెలకు కూడా కొద్దిగా టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ప్రెషర్ చేసి రాజేందర్ రెడ్డి తెచ్చుకున్నాడు. దాని కారణంగానే కొద్దిగా ఇక్కడ ఈక్వేషన్స్లో రాజేందర్ రెడ్డి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అక్కడ ఏదైనా మీ వితింది పార్టీలో మీకు ఏదైనా ఇబ్బందికి తలెత్తాయి ఈ ఎలక్షన్? ఇబ్బందులు ఉన్నమాట వాస్తవంగా మీ ద్వారా చెప్పేదానికంటే నాకు జరిగిన ఇబ్బందులు అంతా గమనిస్తుంది. మీ మీడియా ద్వారా చెప్పినా చెప్పకపోయినా మహబూబ్నగర్ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి పొరపాట్లు ఏంటి, నా ద్వారా జరిగిన పొరపాట్లు ఏంటి, పార్టీ ద్వారా జరిగిన పొరపాట్లు ఏంటి అనేది గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను మీడియా ద్వారా చెప్తే దానివల్ల ఫలితం ఏమి ఉండదు. నా దృష్టికి వచ్చినటువంటి లోపాలు కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏమి నేను పార్టీకి రిపోర్ట్ చేస్తాను. అంతేగాని మీడియా పరంగా గగ్గోలు పెడితే దానివల్ల ఒరిగేది ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. కానీ రాజేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్ పోటీ కోసం వస్తున్నాడని తెలిసే అసలు క్షేత్రస్థాయిలోనే రాజేందర్ రెడ్డిని ఓడగొడితే ఇంకా డిప్యూటీ మేయర్ అసలు ఇంకా అవకాశం ఉండదు పోటీకి అని చెప్పి కూడా కొంత చర్చ జరిగింది. అదేవిధంగా కొంత ప్రచారంలో కూడా ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. క్యాడర్ లేకపోవడం, అదేవిధంగా మీటింగ్కు గ్యాదర్ చేయకపోవడం ఒకటి, కొంత అప్పుడే కొంత ఎమ్మెల్యే కూడా అసహనం వ్యక్తం చేశారు మీ మీద కూడా తెలిసింది వాస్తవం. అది జరిగిన మాట వాస్తవం. అది అనుకోకుండా ఆ రోజు మేము గ్యాదర్ చేయలేకపోయినాము. అదే రోజు బీజేపీ వాళ్ళ కార్నర్ మీటింగ్ ఉండడం, మా కార్నర్ మీటింగ్ ఉండడం కొద్దిగా సమన్వయ లోపం. అంటే మేము కొద్దిగా ఆగి ఎమ్మెల్యే గారిని పిలవాలని అనుకున్నాము. అలా సడన్గా వితౌట్ ఇంటిమేషన్ మేము అనుకున్నది 9 లోపే కానీ 10:30 ఆ ప్రాంతంలో వచ్చిండ్రు. అప్పటికి మేమేమి సమీకరణ చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ కొందరు అడ్డంకులు కూడా సృష్టించిన మాట వాస్తవమే. అది ఎమ్మెల్యే గారు కూడా కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యిండు. అది వాస్తవంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఊరగుట్ట నేను ప్రధానంగా 21వ డివిజన్ నుంచి గెలిస్తే ఫస్ట్ ప్రధానంగా ఊరగుట్టకు రోడ్లు సీసీ రోడ్లు వేయడమే అని చెప్పిన నేను
మరి వాళ్ళంతా బయటికి రావాలి. ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు వచ్చినప్పుడు వాళ్ళకి చూపెట్టాలి. ఆయనకు చూపెడితే కానీ పరిష్కారం దొరకదు. దాంతో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళని రాకుండా రెస్ట్రిక్ట్ చేయడం అనేది చాలా పొరపాటు జరిగింది. అది గుట్ట వాళ్ళకే నష్టం లేదు. ఒకవేళ ఎమ్మెల్యే గారు మనసు మీద తీసుకొని కోపానికి వస్తే అది ఆ గుట్ట ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళకు నష్టం జరుగుతుంది. అట్లా జరిగి ఉండాల్సింది కాదు, జరిగిపోయింది అది. ఇక డిప్యూటీ మేయర్ అంటారా, నేను మేయర్గా అంటే అవకాశం ఇస్తే ఉంటాను. డిప్యూటీ మేయర్ అంటే కూడా అవకాశం ఇస్తేనే ఉంటాను. పార్టీ లైన్లోనే నడుస్తా అని చెప్పిన. ఇప్పుడు మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మేము అనుకునే దానికంటే కూడా మీరు మీడియా వాళ్ళు తయారు చేసిన మేయర్లను తయారవుతాం, డిప్యూటీ మేయర్లను తయారవుతాం. మాకు ఒక లేని అంబిషన్ను క్రియేట్ చేసేది మీరు మీడియా వాళ్ళే అని చెప్తాను. నేను అనుకున్నా ఖచ్చితంగా ఇదే కదా. యాక్చువల్గా నేను ఇక్కడ రావాల్సింది కాదు ఏమో, కానీ డిప్యూటీ మేయర్ అనేది మీరు చెప్తున్నారు, జనాలంతా అనుకుంటున్నారు. ఉన్న క్యాండిడేట్లలో ఈయనైతే బాగుంటుంది అని చెప్పి ఒక చర్చ అమాంగ్ మహబూబ్ నగర్ మున్సిపల్ ఓటర్స్ అదొక చర్చ మొదలైంది. అంతేగాని నేను ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఉంటానని కూడా అనలేదు. కాకపోతే డైరెక్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ కావాలనేటువంటి నా చిరకాల వాంఛ దీని ద్వారా తెలుసుకున్నా. నేను అంటే ఇవన్నీ ఎన్నికలు అనేది ఒకటి, సింపతి అనేది ఒకటి, అభిమానం అనేది ఒకటి అయితే అన్నిటికి మించి పోల్ మేనేజ్మెంట్ అనేది సుపీరియర్ అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. పోల్ మేనేజ్మెంట్లో ఓపెన్గా చెప్పాలంటే ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ పోల్ మేనేజ్మెంట్. కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒప్పుకుంటున్నారు డబ్బులు మద్యం పనిచేసింది ఎలక్షన్లు అని చెప్పేసి. కానీ అదే స్థాయిలో కూడా మొదటి నుంచి కూడా రాజేందర్ రెడ్డి అయితే ఎంఎస్ఆర్ వర్గం ఉంది ఇక్కడ, బీసీ సంబంధించిన వర్గము ఎంఎస్ఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండి వాళ్ళు అంచెలు వెళ్తున్నారు. వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకోవడంలో కూడా రాజేందర్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. వాళ్ళని కలుపుకోకపోవడంతో పాటు వాళ్ళు కొంత మీకు అనుకూలంగా చేయలేదని కూడా ఒక వాస్తవం. అది వాస్తవమే. అది కాకపోతే ఇక ఎంఎస్ఆర్ వచ్చిండు, పైసలు పంపించిండు, వెంకటేశ్వర వచ్చిండు, ఏమో అన్నీ చెప్తాను. నేనైతే నా కళ్ళతో చూసినంత వరకు నేను ఈ విషయాన్ని కూడా నేను నమ్మను. కాకపోతే సమన్వయ లోపం జరిగిన మాట వాస్తవం. దానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్తున్నాను. ఇక్కడ రూమర్స్ నేనైతే నమ్మను, నా కళ్ళతో చూస్తే తప్ప నేను నమ్మను. కానీ అదే విషయంలో ఎంఎస్ఆర్ కూడా ఓడిపోవడానికి రాజేందర్ రెడ్డి డబ్బులు పంపించాడని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కానీ కూడా కొంచెం టాక్ జరిగింది. అతను ఓడడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గమైన పని నేనైతే చేయబోను కూడా. ఎందుకంటే నా వైపు నేనే గొప్పలేని పరిస్థితి. నా 21 డివిజన్ కాడికే నేను పరిమితమైన, కనీసం నా డివిజన్ దాటి పక్క డివిజన్లో కూడా పోలేదు. నేను ఎవరి దగ్గర మాట్లాడలే, ఎవరి దగ్గర కూడా అంత దుర్మార్గమైన పని చేయలేదు. చాలామంది చాలా రకాలుగా ఆ సుభాష్ గౌడ్ని సింపతి ఉంది, అది ఉంది అంటే 500-600 మెజార్టీని 200 మెజార్టీని తగ్గియగలుగుతారు, కానీ సురేందర్ రెడ్డిని ఓడగొట్టలేరు అని చెప్పి నేను చాలా సందర్భాలలో జనరల్ పబ్లిక్తో డిస్కషన్ చేసినప్పుడు నేను చెప్పిన. కానీ సురేందర్ రెడ్డి ఓడిపోవాలి కావాలి అనేటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు. అంటే గెలిస్తే డిప్యూటీ మేయర్ పోటీ ఎందుకు, ఇంకా అక్కడ స్థాయిలో ఓడగొడితే అయిపోతుంది, ఎంఎస్ఆర్ అంటే లేకుండా చేస్తే బాగుంటుందని కొంత వర్గం పనిచేసినాక తెలుస్తుంది. దానిలో రాజేందర్ రెడ్డి కూడా ఉన్నారు అనేది టాక్. అది మాత్రం 100% తప్పు. అది నేను 21వ డివిజన్ తప్ప కనీసం నా పక్క 22వ డివిజన్ కానీ అటు 7వ డివిజన్ గురించి కూడా నేను ఆలోచించలేదు. ఆ 11వ డివిజన్లో పోయి నేను పనిచేసేంత సత్తా లేదు, అన్ని ఫైనాన్సెస్ నా దగ్గర లేవు. నేను ఆర్థికంగా మామూలు మనిషినే, నేను అంత ఎత్తుకు ఎదగలేదు. అన్ని రాజకీయ పాచికలు వేసేంత ఇది కూడా నాకు లేదు. నేను ఎంతసేపు 21వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, రాజేందర్ రెడ్డి గెలవాలని పనిచేసిన, కానీ ఏ పక్క డివిజన్ గురించి కూడా నేను ఆలోచన చేయలేదు. కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం నామినేటెడ్ పోస్ట్ చేయలేదు. నేను ప్రజాక్షేత్రంలో తెలుసుకొని అడుగుతా అని చెప్పి కూడా అన్నారు. కానీ ప్రజాక్షేత్రంలో కూడా మీరు ఓటమి పాలయ్యారు. రాబోయే రోజుల్లో మరి పార్టీ ఏదైనా ప్రయత్నం చేస్తారా నామినేటెడ్ పోస్టుకు, లేదంటే లాయల్గా ఉంటారా? ఈ మధ్యలో కూడా కొద్దిగా ఎమ్మెల్యేకు రాజేందర్ రెడ్డికి గ్యాప్ వచ్చిందని కూడా తెలుస్తూ ఉంది. ఎప్పుడు ప్రచారం కంటే ముందు నుంచి కూడా రాజేందర్ రెడ్డి ఇంకో వైపు వెళ్ళిపోయాడు, ఎమ్మెల్యే వర్గం కాకుండా ఇంకో వర్గం వైపు వెళ్ళిపోయాడు కూడా టాక్ ఉంది. వాస్తవాలు చెప్పండి. వాస్తవంగా ఇక్కడ గ్రూపులు అనేది లేవని అనుకుంటున్నాను. అనవసరంగా దీన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూపులను శత్రువులు, ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనేది ఒకటి, ఏ బి అనేది ఒకటి వర్టికల్ డివిజన్ జరగబోతున్నటువంటి సూచనలు కనపడతా ఉన్నాయి. ఇది చాలా దురదృష్టం. ఇట్లా జరగకూడదు. ఒక పెద్ద స్థాయి నాయకులు, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడికే నేను ఫోన్ చేసి చెప్పిన, మీరు సమన్వయం చేయాలి, ఇది పార్టీ ఎటో పోతుంది, ఇది ఇట్లా డివిజన్ అనేది మంచిది కాదు అని చెప్పినా నేను. ఆయన సరైన సమాధానం రాలేదు నాకు. ఇప్పటికైనా కూడా నా ఆలోచన, అనిరుద్ధ రెడ్డి గారు కార్పొరేషన్ ఎన్నికలకు కోఆర్డినేటర్గా పనిచేసాడు, ఆయన కానీ
పిసిసి గారు కానీ ఇంపార్టెంట్ ఇక్కడ అనుకుంటున్నటువంటి 2 గ్రూపులుగా అనుకుంటున్నటువంటి 15-20 మందిని పిలిచి కూర్చొని పెట్టి మాట్లాడితే ఇది సదుమనిపోతుంది, అందరూ యూనిటీగా పనిచేస్తారు. ఇప్పటికి కూడా పని చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకా మనస్ఫూర్తిగా ఈ గ్యాప్ అంతా కూడా మనసు తెలిసి అంటే ఓపెన్ హార్ట్తో మాట్లాడుకోక అంటే సమాచార లోపం అనుకోండి, సమన్వయ లోపము ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ లేక ఇది ఏదో ఊహించుకొని మాట్లాడుకోకనే ఈ దూరం ఏర్పడుతూ ఉంది. ఈ దూరం అనేది దూరం కావాలంటే అందరూ మనసుకి మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. గ్రూపులన్నీ కూడా ఉండకుండా కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా ఎగదాటి మీద నడుస్తుంది. మున్ముందు ఇంకా మంచి విజయాలే వస్తాయని చెప్పి నేను భావిస్తాను. కానీ ఆ పరిస్థితులు అయితే కనిపించలేదు. ఇప్పుడు ఓపెన్గా మీడియా సమావేశంలోనే మా ముగ్గురిని కూడా ఓడగొట్టారని చెప్పి కూడా ఎంపీ వెంకటేష్ కావచ్చు, లక్ష్మణ్ యాదవ్ కావచ్చు, మొత్తం కూడా మేయర్ అభ్యర్థులమని చెప్పి మమ్మల్ని ఓడగొట్టడానికి కూడా విత్ ఇన్ ది పార్టీలో మొత్తం డబ్బులు పంపించారు. ఒక మైనార్టీ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఒక జిల్లా స్థాయి నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే చెప్పగానే చెప్తా ఉన్నారు. అదే సంజీవ్ ముదిరాజు, ఉబేదుల్లా కోత్వాలు, ఆనంద్ గౌడ్ వీళ్ళంతా కూడా పనిచేశారు, మమ్మల్ని ఓడగొట్టడానికి డబ్బులు పంపించారని వాళ్ళు పేరు లేకుండానే బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో కొద్దిగా ఏమన్నా రాజేందర్ రెడ్డికి ఏమైనా క్లారిటీ ఉందా? నిజంగానే డబ్బులు పంపించారు? ఇవన్నీ అపోహలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా చాలామంది చెప్పాను, సురేందర్ రెడ్డి డబ్బులు పంపించాడు, అక్కడ సురేందర్ శిశులు ఇంట్లో డబ్బులు, ఇవన్నీ నేను నమ్మను. ఇవన్నీ ఈ క్రియేషన్స్, అపోహలు అనేటివి సృష్టించబడతాయి. ఇవన్నీ కూడా అపోహలే. అయినా కూడా మనం మీడియా ముందుకు రాకుండా విత్ ఇన్ ది పార్టీ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉండే కొద్దిగా దాటిండ్రు. ఇప్పటికైనా కూడా ఎవరో ఒక పెద్ద మనిషి, పిసిసి కానీ, జితేందర్ రెడ్డి గారు కానీ, అనిరుద్ధ్ రెడ్డి కానీ ఎవరంటే, ఎందుకంటే ఈ టీంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే కంటే పై స్థాయి వాళ్ళు చొరవ తీసుకొని అందరినీ ఉన్న మహా అంటే 15-20 మంది కంటే ఎక్కువైతే ఉండరు. ఏ గ్రూపులు అనుకున్నారు 20 మందిని ఒకచోట కూర్చొని పెట్టి మనిషికి మాట్లాడుకుంటే, ఒకవేళ ఏమైనా కల్మషాలు ఉంటే కూడా ఎదురుబడి మాట్లాడుకుంటే ఆ కల్మషాలు అన్నీ కరిగిపోతాయి. మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోతాయి కల్మషాలు. మళ్ళీ నిశ్చలమైన మనసుతోనే పార్టీ కోసం అందరూ కలిసి పనిచేస్తారు. అటువంటి సంఘటన ఎవరో ఒక నాయకుడు చొరవ తీసుకునాలి, చెయ్యాలి. మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా పనిచేయాలి. మున్ముందు ఇంకా రాబోయే రూరల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడు సమన్వయంతో పనిచేసి ఇప్పటికంటే కూడా బెటర్ రిజల్ట్స్ వచ్చే విధంగా పనిచేయాలి, చేస్తుంది. ఇటువంటి సమావేశం జరుగుతుంది, కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఇవన్నీ సమస్యలు తొలగిపోతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా, ఆశిస్తా ఉన్నా. ప్రధానంగా మొదటి నుంచి కూడా మేయర్ అభ్యర్థులు 5 మంది కూడా పోటీ పడ్డారు. కానీ ఒక 4 ఓడిపోవడం జరిగింది. ఆనంద్ గౌడ్ మెజార్టీతోనే గెలవడం జరిగింది. మొత్తం కూడా ఆనంద్ గౌడ్కి మేయర్ పదవి ఇస్తారనేది కూడా చర్చ జరిగింది, టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా ఎమ్మెల్యే గారు ఒక ముదిరా సామాజిక వర్గానికి చెందిన మహిళకి ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే ఒక రోజు ముందు హోటల్లో మొత్తం బహిరంగంగా ఆనంద్ గౌడ్ డబ్బులు వస్తుంటే పట్టుకోవడం కాబట్టి పోలీసు రావడంతో పాటు కొద్దిగా ఏమైనా ఆనంద్ గౌడ్ను అరెస్ట్ చేశారా, లేకపోతే అక్కడ డబ్బులు పట్టుకున్న సందర్భంలో కూడా అక్కడ ప్రత్యక్షంగా రాజేందర్ రెడ్డి అక్కడ చూశాడు హోటల్లో, అదంతా ఎపిసోడ్ ఏం జరిగింది? నేనైతే చూడలేదు. కాకపోతే ఏ పరిణామాలు కూడా, ఏ రాజకీయ పరిణామాలు కూడా నాటకీయంగానే జరుగుతాయి. అది మంచి కానీ చెడు కానీ ఎంతసేపు మనం అవతలంది తప్పు అంటే జనరల్ ఏది మీడియా ముందు మాట్లాడాల్సిన విషయం కూడా కాదు. అక్కడ ఏం జరిగిందా విత్ ఇన్ ద పార్టీ ఒక ఇంట్లో అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, ఆ రకమైనటువంటి సంఘర్షణ జరిగిందే తప్ప ఒకరిని కూలగొట్టాలి, ఒకరు ఎక్కాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు అనుకున్నంత లెవెల్ ఏం జరగలేదు. ఆనంద్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు, అవన్నీ ఏమి జరగలేదు. కాకపోతే నేను ఉన్నది 7th ఫ్లోర్లో ఉన్నా. ఆ రోజు అనుకోకుండా నేను ఆ క్యాంపుకు వెళ్ళాల్సి వచ్చింది. నేను ప్రిపేర్డ్గా లేను. అనుకోకుండా మిత్రులు వెళ్దాం పదా అంటే వెళ్ళిన. నేను ఉన్నా అక్కడ, నేను 7th ఫ్లోర్లో ఉన్నా. ఇది 9th ఫ్లోర్లో అంతా ఏదో సీన్ క్రియేట్ అయింది అన్నప్పుడు నేను పోయి చూసిన. అదంతా ఏం పెద్దగా జనాలు ఊహించుకున్నటువంటి పెద్ద సీన్ అయితే అక్కడ లేదు. ఉన్న ప్రాంతంలో ఈయన కలిసి ఉంటే ఏదో అరేంజ్ చేస్తున్న రకంగా కూడా అదే చూపడ అది విజువల్స్ అవే ఉంటాయి. కాకపోతే దానికి స్టోరీ మీరు ఏ రకమైనటువంటి స్టోరీ అయినా అలాగే సమర్థులు మీడియా మిత్రులు అని చెప్పి నేను అనుకుంటున్నాను. పోలీసులు హోటల్లోకి వచ్చారు. హోటల్లో ఆనంద్ గౌడ్ ఫ్యామిలీతో మొత్తం కూడా బ్యాగులు తనిఖీ చేసిన పరిస్థితి. అదేవిధంగా హోటల్ మొత్తం కూడా చుట్టుముట్టారు. ఆనంద్ గౌడ్ బయటికి రాకుండా
మొత్తం కూడా చేశారు. అరెస్ట్ చేయడానికి కూడా తీసుకెళ్ళినప్పుడు కొంత ఏదైతే హెచ్ఎల్ఎంఎల్ అనిరుద్ధ్ రెడ్డి కల్పించుకొని కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవాలు. కానీ మీరు అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూసి కూడా కొద్దిగా మీరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లు. వాస్తవం ఇది జనరల్గా ప్రతి పార్టీలో ప్రతి క్యాంపులో జరిగేటటువంటి విషయాలు ఇవి కొత్త విషయాలు ఏం కాదు. ఇవి వాటిని అంత సీరియస్గా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి అయితే మహబూబ్నగర్ కార్పొరేషన్ ఓటర్లందరూ కూడా మహబూబ్నగర్ కాంగ్రెస్ చేతిలో పెట్టడం అయితే చాలా సంతోషిస్తున్న విషయం. వితిన్ ది పార్టీలో ఎమ్మెల్యేను ఇబ్బంది చేయాలి, బదలాం చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఒక వర్గం అదే పనిగా పనిచేస్తుంది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు పనిచేయకుండా కొద్దిగా ఇబ్బందుల పాలు చేస్తున్న దాంట్లో ఒక వర్గం పనిచేస్తూ ఉంది. అది మొత్తం కూడా సర్దుమనే అవకాశం ఉందా వితిన్ ది పార్టీలో? ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది. ఏదైతే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కావచ్చు, డీసీసీ కావచ్చు, ఇప్పటి వరకు కూడా కలిసినట్ట పరిస్థితులు లేవు. ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ గెలిచిన అభ్యర్థులు కూడా వెళ్ళి డీసీసీని కలిసిన పరిస్థితులు లేవు. ఇవన్నీ సర్దుమనే రోజులు దగ్గరలో ఉన్నాయంటారు. నేనైతే అనుకుంటున్నా, అంటే నా శక్తికి మించిన కార్యక్రమం అయినా కూడా వీళ్ళందరినీ ఒకసారి కూర్చొని మాట్లాడాలని చెప్పి నేను ఇంతకుముందే మీకు చెప్పిన, ఒక పెద్ద స్థాయి నాయకుడు, ఎమ్మెల్యే కంటే పెద్ద స్థాయి నాయకుడు చొరవ తీసుకుంటే బాగుంటుంది. అట్లా లేని పక్షంలో నేనన్నా కనీసంగా చొరవ తీసుకుని ఈ గ్రూపు ఆ గ్రూప్ అనుకుని కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక చోట కూర్చొని పెడితే మనస్పర్ధలు ఏమైనా ఉంటే, ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉంటే అనుమానాలను నివృత్తి జరిగిపోతే ఖచ్చితంగా పార్టీ ఒకటిగానే ఉంటుంది, ఒకటిగానే ఉంది. ఇప్పుడు గ్రూపులు ఏర్పడేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించాలంటే ఒక సమన్వయ మీటింగ్, ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరగాల్సింది ఉంది. మరి పెద్ద నాయకులు ప్రయత్నం చేయకుండా కనీసం నా స్థాయికి మించిందైనా కూడా నేనైనా కనీసంగా ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీని చిరిగిపోకుండా, అంటే గ్రూపుల వారి విడిపోకుండా అందరూ సమన్వయంతోన ఏకంగా పనిచేసి రాబోయే రూరల్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం అనుకున్న కంటే ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చి మళ్ళీ జెడ్పీపీటీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీకే కుంభభాగం 75 to 80% మేమే గెలుచుకునే రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, చెయ్యాలి అని చెప్పి ఆశిస్తాం. ఇది కేంద్రీయ మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి చెప్తున్నమాట. ప్రధానంగా అభివృద్ధి చేసింది పార్టీ కాబట్టి తప్పకుండా గెలుస్తానని ఒక అతి విశ్వాసంతో కొద్దిగా నేను ఓటమి పాలన వాస్తవం. అందుట్లో కూడా కొంత వ్యతిరేకంగా కూడా వితిన్ ది పార్టీలో పనిచేశారు. వాళ్ళ పైన కూడా మొత్తం చర్యలు తీసుకోవాలని కూడా నేను అధిష్టానానికి కూడా మొత్తం కాంప్లైంట్ రూపంలో ఇవ్వబోతున్నానని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా కొంత ఈ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కూడా 2 గ్రూపులుగా ఏర్పడ్డది వాస్తవమే. కాంగ్రెస్ పార్టీలో డీసీసీ వర్సెస్ ఎమ్మెల్యే అనే విధంగా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులంతా కూడా కొద్దిగా అభివృద్ధి బాటలో ఎమ్మెల్యే తీసుకుపోతా అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా వితిన్ ది పార్టీలో మాత్రం రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా సరే సమన్వయం చేసి పెద్ద నాయకుడు ఈ సర్దుమణిగేలా చేసే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలన్నీ కూడా సర్దుమణిగే అవకాశం అయితే లేదని తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా మొత్తానికైతే ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డప్పటికి కూడా కొద్దిగా ఎమ్మెల్యే అనుకున్న రీతిలోనే మొత్తం మేయర్, డిప్యూటీ మేయర్ ఆయన అనుకున్న సామాజిక వర్గానికి ఇప్పడంతో పాటు తన మొత్తం కూడా ఒక క్యాడర్గా ఏర్పాటు చేసుకుని అభివృద్ధిలో భాగంగా మొత్తం మామూలు అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా చెప్తాను. చూద్దాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కూడా అసమ్మతి కావచ్చు, గ్రూప్ రాజకీయాలు కావచ్చు, సర్దుమణిగి యథావిధిగా మళ్ళీ ప్రజలకు అభివృద్ధి పథంలో నడిపించే విధంగా పనిచేస్తారా, లేదంటే అదేవిధంగా మొత్తం కూడా కొట్లాటలతో మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి తీసుకొస్తారనేది కూడా వేచి చూడాల్సిందే.